వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 28 ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక అంతట్లో పౌలు విశ్వాసులందరినీ తమ పిలుపు ప్రకారం బాధ్యతతో క్రీస్తులో ఎదగాలని చెప్పాడు. ఒక సంఘంలో ప్రత్యేక సమస్యను ఉద్దేశించి పౌలు రాయలేదు, కానీ అన్ని రంగాలలో క్రీస్తు శరీరమైన సంఘము ఎలా పరిపూర్ణతలోకి రావాలో చెప్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరమైన సంఘాన్ని కట్టుట అనేది ముఖ్య అంశం. ఎఫెసీ పత్రిక 2:10లో సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ సత్క్రియలు అనేది కొన్ని తప్పు అభిప్రాయాలు ఉన్నాయి. సత్క్రియలు మనం చేయాలి తప్పనిసరి, కానీ సత్క్రియల వల్ల పరలోకం వస్తుంది అనుకోవడము మూర్ఖత్వం. ఎందుకంటే కేవలం కృపచేతనే మనం రక్షింపబడ్డాం. ఈ సత్క్రియలు అనేది రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి చేయాల్సిన పని. సత్క్రియల ద్వారానే దేవుని మహిమ వస్తుంది. మనం సత్క్రియలు రక్షణ తర్వాత చేసినవి మాత్రమే అకౌంట్ ఫర్ అవుతాయి, అవి మాత్రమే లెక్కకు వస్తాయి. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సత్క్రియలు చేయాలి అని పౌలు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. వర్ణింపనలవి కానంత ధనము యేసుక్రీస్తులో ఉండి కూడా వారి సంపద గురించి తెలుసుకోలేక అడుక్కునే వారిలాగా జీవిస్తున్న విశ్వాసుల గుంపు కొరకు ఈ ఎఫెసీ పత్రిక వ్రాయబడింది. తమ సంపదను సొంతం చేసుకోలేకపోయినందున వారందరూ ఆత్మీయ లేమితో నడుస్తూ ఉన్నారు. మొదటి 2 అధ్యాయాలలో పౌలు పరలోక బ్యాంకుల్లో వారి ఖాతాల్లో ఉన్న వాటిని గురించి చెప్పాడు. దత్తపుత్రత్వము, అంగీకరించబడుట, విమోచన, క్షమాపణ, జ్ఞానము, స్వాస్థ్యము, పరిశుద్ధాత్ముడు మనలో భద్రపరచుట, జీవము, కృప, పౌరసత్వము, క్లుప్తంగా ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. మనం విశ్వసిస్తే అవన్నీ మనవే. ఆ నిధి నుండి మనకు కావాల్సినవన్నీ తీసుకొని వాడుకునట ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే జీవితము సుఖంగా ఉంటుంది. 4-6 అధ్యాయాలలో మనకున్న ఆత్మీయ ఆస్తులలో స్థిరంగా నిలిచి ఆత్మీయంగా ఎలా నడుచుకోవాలో నేర్పుతూ ఉన్నాడు. సంఘం యొక్క మర్మము ఏ ఇతర పత్రికల్లోనూ లేనంత లోతుగా విశదీకరించబడింది. దేవుడు ప్రత్యక్షపరిచిన ఉద్దేశాలు ఏమంటే, మొదటిగా క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణతను ప్రత్యక్షపరచుటకే ఒక సంఘం ఏర్పడాలి అనేది ముఖ్యాంశము. దాని గురించే చెప్తున్నాడు. రెండవది, విశ్వసించే యూదులను అన్యులను ఏకం చేయాలి. 3, ఈ సంఘంను చివరిదాకా సామర్థ్యం నొసగి బలపరచాలి. ఈ పత్రికను నూతన నిబంధన యొక్క పర్వత శిఖరం అనియు పత్రికలలో మూలరాయి లాంటిది అని పిలుస్తారు. కేవలం అందులో ఉన్న శ్రేష్టమైన అంశాన్ని బట్టి కాదు, కానీ క్రీస్తు యొక్క శ్రేష్టత ప్రత్యక్షపరచబడింది. మరి ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, ఆయన గొప్పతనము. మొదటిది, ఆయన విమోచకుడు అని చూపిస్తున్నది 1వ అధ్యాయంలో. రెండవది 2వ అధ్యాయం 11-18లో దేవునితో మానవుని సమాధానపరిచిన సమాధానకర్త అని రాయబడింది. 3వదిగా, జీవితంలో వెదికితే కూడా దొరకని అమూల్యమైన సంపదను తనలో పొందుపరుచుకున్నవాడు. దేవుని గొప్పతనం అంతా చెప్తున్నారు, క్రీస్తులో ఉన్న గొప్పతనం అంతా. 4వది, సంఘమునకు పరిచర్యకు అవసరమైన వరాలు ఇచ్చేవాడు. 5వది, సంఘం అనే తన వధువును నిస్వార్థంగా ప్రేమించే మాదిరి భర్త. 6వది, ఆయన ప్రభువు యుద్ధంలో ఆరితేరినవాడు, శక్తికి మూలమై ఉన్నాడు. ఇన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన గుణలక్షణాలు కల దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ధన్యులం అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ సంగతులన్నీ గుర్తు చేసుకొని సంఘం యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకోవాలని ప్రభు నామమున కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయన, సంఘములో మేము సభ్యులుగా ఉంటూ సహవాసంలో ఉన్న తీపిని అనుభవిస్తూ మీ పేరున సత్క్రియలు చేస్తూ ముందుకు సాగేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.